వివాహేతర సంబంధాల వల్ల ముగ్గురు ప్రాణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, అలాగే అక్కడ మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతి, మరో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ 3 మృతదేహాల మీద బలమైనటువంటి గాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇంతకీ ఇవి ఆత్మహత్యలా లేదా హత్య అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. బెక్కనూరు ఎస్ఐ అలాగే మహిళా కానిస్టేబుల్తో పాటుగా మరో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వారి మృతదేహాల మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. వారు ఆత్మహత్య చేసుకోలేదు, ఇది హత్యే అంటూ కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ ఆత్మహత్యలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి మేడం అసలు ఆ 3 మృతదేహాల మీద బలమైన గాయాలు ఎలా అయ్యాయి? నిజంగా వారు ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఇది హత్య? అసలు ఈ అంశంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి ఫోరెన్సిక్ వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పగలుగుతారు. మనం ఊహాగానాలు చేయడం అనవసరం. ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు దెబ్బల వల్ల చనిపోయారా లేకపోతే ఏదైనా పదునైన ఆయుధాల వల్ల చనిపోయారా ఏంటి అనేది మొత్తం వచ్చేస్తుంది. మనం కొంచెం ఆగి వేచి ఉండవలసిందే దానికి. కానీ ప్రాథమికంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక ఎస్ఐ, ఆయనకి పెళ్ళయింది, భార్య ఉంది, ఒక కొడుకున్నాడు. ఆయన వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, వేరే పోలీస్ స్టేషన్కి. అక్కడ మా పోలీస్ స్టేషన్లో ఒక డివోర్సీ కానిస్టేబుల్ ఉన్నారు. ఆవిడకి ఈయనకి సాన్నిహిత్యం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. మరి ఇది కుటుంబంలో ఏమన్నా కలతలు తీసుకొచ్చిందా, ఏం జరిగింది ఏంటి తెలియదు. కానీ ఈవిడ విషయాన్ని ఇలా ఇక్కడ అట్టిపెట్టి ఆయన వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. చేయించుకున్నాడో ట్రాన్స్ఫర్ అయిందో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవిడ అతన్ని కాంటాక్ట్ చేసినట్లు ఉంది, ఆధారాలు ఉన్నాయి. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి అతను నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడో ఏం జరిగిందో ఏంటో. మరి అసలు ఈమెకి పరిచయం అయినప్పుడు ఈమె డివోర్సీ గనక నాకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెతో సంబంధంలోకి వచ్చాడో ఇంకా మనకి వివరాలు తెలియదు. జనరల్గా అలాగే జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఫైన్ డే తెలుస్తుంది ఆయనకి పెళ్ళి అయినట్లు ఈవిడికి. అప్పుడు ఈవిడ చొక్కా పట్టుకుని నిలదీయటాలు. అయినా సరే ఏది ఏమైనా నువ్వు కూడా ఉండు, నేను నీతో కూడా ఉంటాను కదా అని ఆయన చెప్పటం. సరే కొన్నాళ్ళు అలా సాగిన తర్వాత ఆ సదరు భర్త గారి భార్య గారు వచ్చి ఈవిడిని కొట్టడము, ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తున్న విషయాలే. సరే ఇక్కడేం జరిగింది అంటే ఈవిడ మరి ఒకవేళ అతనికి పెళ్ళి కాలేదు అనుకుని రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆయన ఆ భార్యను వదిలిపెట్టి ఈమెను చేసుకోవడానికి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడో ఏదో జరిగింది. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇక అతని దగ్గర నుంచి సమాచారం ఏమీ ఉండట్లేదు, ఆ పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు అన్న ఉద్దేశంతో ఒకప్పుడు వీళ్ళిద్దరికీ కాస్త మధ్యలో మీడియేటర్గా ఉన్న నిఖిల్ అనే వ్యక్తి కి ఈవిడికి మళ్ళీ ఒక చిన్న ప్రేమాయణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతను అవివాహితుడే, ఈమె డివోర్సీ కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట. నిర్ణయించుకుంటే ఈ విషయం అయ్యి వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు నిన్న ఆయన కనిపించట్లేదు అనగానే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏమై ఉంటాడు అని అంటే ఆయన ప్రైవేట్ కారులో, ఆయన సొంత కారులో పలానా బస్ స్టాండ్ వరకు వచ్చినట్లు, అక్కడ వీళ్ళిద్దరూ కలిసినట్లు, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నట్లు, అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికినాయి. ఇక వీళ్ళు వచ్చి ఆ చెరువు దగ్గరకు వచ్చి ఆ చెరువు దగ్గర వాళ్ళ గడియారాలు, వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళ చెప్పులు అవన్నీ అక్కడ పెట్టి, మరి గడియారాలు తీసారో లేదో తెలియదు కానీ చెప్పులును సెల్ ఫోన్లు అయితే అక్కడ ఉన్నాయి. మరి మామూలుగా ఉన్న ఆధారాల ప్రకారం ఏంటి అంటే మొదట వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో ఘర్షణ చెలరేగింది, ఈ పెళ్లికి ఏదో అతను ఒప్పుకోలేదు అనేది ఒక మాట. అయితే అప్పుడు ఆమె కోపోద్రేకంతో నేను చెరువులో దూకుతాను అని
వెళ్తే అప్పుడు వీళ్ళు ఈమెను పట్టుకొని ఆపిన సందర్భంలో బహుశా ఒకళ్ళకొకళ్ళకి గాయాలు అయి ఉండొచ్చు. ఆ తర్వాత అయినప్పటికీ ఆవిడ దూకటము, అలాగే ఆమె దూకిన తర్వాత వీళ్ళు దూకటము, ఇవన్నీ అంటే రక్షిద్దామని దూకుంటారు బహుశా. కాకపోతే ఆ చెరువులో ముళ్ళ కంచెలు, రాళ్ళు అవి ఇవి ఉన్నాయంట, తీగలు అవి ఉన్నాయి. వాటిల్లో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయారు అనేది, అంటే చాలా దూరం వెళ్ళిపోయేవి జరిగిందా ఏంటి అనేది ఇంకా మనకు పూర్తిగా వివరాలు రాలేదు. కానీ వాళ్ళ చుట్టూ తీగలు, చెట్ల ఆకులు అవన్నీ ఉండటంతో వీళ్ళు వీటన్నిటికీ చుట్టుకుపోయి చనిపోయారు అనేది మాట్లాడుకుంటున్న విషయం. ఇది మొత్తం స్థూలంగా దీని సారాంశం. అయితే చెప్పండి. వివాహేతర సంబంధాలు నిజంగా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. అతను ఎస్ఐ చనిపోయారు, కానీ అతని భార్య ఏ తప్పు చేయలే. ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆవిడ గర్భవతి. ఆవిడ పరిస్థితి ఏంటి? చాలా దారుణం అండి. అసలు పోనీ ఇతనికి చట్టం తెలియదు, అనాగరికుడు అనుకోవటానికి లేదు, చదువుకోనోడు కాదు అనటానికి లేదు. చదువుకున్నవాడు ఇంత మూర్ఖంగా, ఇంత ఒళ్ళు బలుపుతోటి భార్య ఉంది, పిల్లోడు ఉన్నాడు, ఓ పక్క ఆమెతో అటువైపు సంసారం చేస్తూనే ఇటువైపు ఈ అమ్మాయిని కూడా కావాలనుకోవడం ఎంతవరకు సమంజసం అసలు? ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చెప్పుకున్నంత బ్లాక్ అండ్ వైట్గా ఉండకపోవచ్చు. 2 రోజులు 4 అన్న విధంగా ఉండకపోవచ్చు లైఫ్. ఒక్కొక్కసారి డైమెన్షన్స్ మారుతుంటాయి. ఆ మారినప్పుడు కొన్ని సంబంధాలు ఏర్పడినప్పుడు ఆ సంబంధాల వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది ఆలోచించుకుని వాటిలోంచి బయటికి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక రకంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటానన్నప్పుడు కదా, ఇతనిక జరిగింది మంచో చెడు అయిపోయింది. వీళ్ళిద్దరూ తన భార్య తన పిల్లలతోటి తను చాలా సుఖంగా ఉండొచ్చు కదా. ఓ పక్కన తన భార్యతో కాపురం చేస్తూనే, అంటే 2వ బిడ్డ కూడా పుట్టబోతున్నారు కదా, మళ్ళీ ఇటువైపు ఈ అమ్మాయి కూడా నా మనిషిగానే నా కిందనే ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు అసలు సమంజసం? ఈ ఇగో ఉంది చూసారా, ఇదే ఇతని జీవితం నాశనం చేసింది. ఇతని జీవితమే కాకుండా ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి 2 బిడ్డల తల్లి, రేపటి నుంచి ఎలా బతకాలి? అసలు ఈ కేసులో ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ అసలు అబద్ధం తెలియదు ఆవిడకి. కానీ ఇప్పుడు బాధపడుతుంది ఎవరంటే ఆవిడే. మరి బతికుంది ఆవిడే కదా. ఇప్పుడు ఇది ఏమైపోయింది? 3 కుటుంబాల మధ్యలో చిచ్చు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మాట్లాడుతున్నారు కానీ చాలా మంది, ట్రయాంగిల్ క్యాంప్ ఫైర్ ఇది. దీనిలో ఎవరేం బాగుకున్నారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చచ్చి సుఖపడ్డారేమో ఒక రకంగా. ఇప్పుడు ఈవిడ బతికుండి నరకం అనిపిస్తుంది రేపటి నుంచి. ఏం కావాలి వీడి జీవితం? పోనీ వాళ్ళు ఏమైనా చాలా బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ కూడా కాదు. అతని ఫాదర్ని చూస్తే చాలా మామూలు కుటుంబం లాగా ఉన్నారు. ఇప్పుడు మనం టాలీవుడ్లో చూసుకున్నాం కదా జానీ మాస్టర్ కేసు, అది కూడా ఇంతే. ఆ అమ్మాయితోటి వివాహేతర సంబంధంలో ఉన్నాడు, ఆ డాన్సర్ తోటి, కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తోటి. సరే, ఇంకా కుటుంబం ఉంది, భార్య పిల్లలు, వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి ఇవన్నీ వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోయారు. ఎవరి దోవన ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా ఇతనికి వచ్చిన ఈ ఇగో ఏంటి అంటే, నేను లేకుండా అమ్మాయి ఎలా బతుకుతుంది? అమ్మాయి బతికి చూపిస్తుంది కదా, అది చాలా ఈగో హర్టింగ్ అయింది. వెళ్ళి సెట్లో పట్టుకుని అమ్మాయిని కొట్టాడు. కొడితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్కి వెళ్ళావు, పోక్సో కేసు అయింది కదా, రిమాండ్కి వెళ్ళావు కదా. పోక్సో కేసులో అంత అర్జెంటుగా నీకేమీ బెయిల్ రాదు కదా. సరే, చివరికి ఎట్లా అయితే బెయిల్ వచ్చింది, న్యాచురల్ జస్టిస్ ప్రకారం బెయిల్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఈ ఛార్జ్షీట్ వేస్తే ఛార్జ్షీట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాము అన్నట్లు వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఇప్పుడు రేపు పొద్దున ఏంటి చెప్పండి? నీ జైల్లో నువ్వు కూర్చుంటే నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇంత అహంకారం మనుషులకు పనికిరాదు. అసలు ఈ అహంకారంతో వీళ్ళు మేము తోపులవి,
మేము తీస్మార్ కాలనీ అని వాళ్ళు ఒక పెళ్లి సంబంధంలో ఉండి కూడా మళ్ళీ బయట సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అట్రాక్ట్ అయిపోయిన తర్వాత అటు ఆ సంబంధంలోనూ ఇమ్మడలేక ఇటు ఈ సంబంధంలోనూ ఇదేమో బాధ్యతాయుతమైన సంబంధం, ఇది చట్ట ప్రకారం భార్య, ఈ భార్యతో సరిగా ఉండలేక ఈ పిల్లల్ని సరిగా పట్టించుకోక ఇటు ఆమె వైపు నుంచి ఒత్తిడి, ఇటు ఈమె వైపు నుంచి ఒత్తిడి. ఇంత అవసరమా? ఇప్పుడు మనకి ట్రాఫిక్ సాఫీగా వెళ్ళటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు, అందరూ ఫాలో అయితేనేగా. అవును, ఎంత సిగ్నల్స్ ఉన్నా ట్రాఫిక్ సాఫీగా వెళ్ళేది. సిగ్నల్ది మేము ట్రాఫిక్ రూల్స్ పాటించమని వెళ్ళిపోతే ట్రాఫిక్ ఏమవుతుంది? అదే మనుషుల జీవితాల్లో కూడా ఈ వివాహేతర సంబంధాలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్. పైగా ఇలాంటి వాటికి ఎక్కువ అవటానికి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వినడానికి కారణం సుప్రీంకోర్టు ఒక దరిద్రమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అది దానికి ఆ జడ్జిమెంట్కి మరి ఎనెక్సర్ జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఇవాళ సమాజంలో ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టే తప్పు కాదంది అని వక్ర భాషలు చెప్పుకుంటా వీళ్ళందరూ ఈ విధంగా తయారవుతున్నారు. ఇటు మగవాళ్ళు కావచ్చు, ఇటు ఆడవాళ్ళు కావచ్చు. పగ్గాలు లేకుండా చట్ట ప్రకారం భార్యకి ఉండాల్సిన హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా పెళ్ళి ఎందుకు ఈ లెక్కన? ఇప్పుడు పెళ్ళి అనేది ఏంటి? ఒక రక్షణ కదా, పెట్టని కోట లాంటిది పెళ్ళి. మరి పెళ్ళికి మీరు ఈ విధంగా వక్ర భాషలు చెప్పుకుంటా వెళ్ళిపోతే పెళ్లి బంధానికి మీరు ఈ విధంగా ముక్తాయింపు ఇచ్చేసేసి సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటే ఈ భార్య ఏమవ్వాలి, పిల్లలు ఏమవ్వాలి? అందుకని సుప్రీంకోర్టు ఇవాళ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తీర్పు మీద. ఎందుకు 498A సవరణలు తీసుకురాలా? అట్లాగే దీనికి కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది తెచ్చి చూపిస్తుంది చూడండి సుప్రీంకోర్టు, చచ్చినట్టు తేవాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇలాంటివి పెరుగుతూ ఉన్నాయి. ఓకే, అంటే వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా వివాహేతర సంబంధాలు అంటారు. ఖచ్చితంగా, ఇంకేముంటుంది? లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి? వాళ్ళు ఏమన్నా ఆస్తులకు వారసులా? ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? ఆస్తుల వివాదాలు ఉన్నాయా? ఏమి లేవు కదా. పోనీ వీళ్ళలో ఎవరైనా ఒకళ్ళు రాజకీయ నాయకులు అయితే ఏదో కక్ష పెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏవో విభేదాలు ఉన్నాయి అనుకోవచ్చు. ముగ్గురు దాదాపు ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఈ వివాహేతర సంబంధాలు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ.